నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు ఇద్దరు సక్సెస్ఫుల్ మెన్. ఒకరు వచ్చి డైరెక్టర్ రవికాంత్ పెరపు. ఆయన క్షణం, అలాగే కృష్ణ అండ్ హిజ్ లీలా తీశారు. ఆ రెండు సినిమాలు మీరు చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఆయన స్టైల్ ఏంటనేది అర్థమవుతుంది అందులో. తర్వాత మనతో పాటు ఈరోజు ఉన్న మరొక పర్సన్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల. ఆయన అయితే ఖాతాలో చాలా హిట్లు ఉన్నాయి మ్యూజికల్ వైజ్ చూస్తే. సో వీళ్ళిద్దరితోనూ ఈరోజు మనం మాట్లాడబోతున్న మూవీ గురించి ఏంటంటే బబుల్ గమ్ మూవీ గురించి మాట్లాడబోతున్నాం. బబుల్ గమ్ చాలామంది టీజరు ట్రైలరు చూసుంటే కనుక దాని మీద ఒక నమ్మకం కుదిరింది. అఫ్కోర్స్ సుమా గారి నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారంటే వారి కొడుకుని లాంచ్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటారో మనందరూ ఊహించవచ్చు. అందుకే వీరిద్దరి దగ్గరికి కాంబినేషన్లో వచ్చినట్లున్నారు. హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో మీ మీద నమ్మకం ఉంది నిజానికి. థ్యాంక్ యూ. మీ మీద ఆబ్వియస్లీ ఉంది. ఓకే, మీ మీద కూడా అంటే మూవీని యూత్కి కనెక్ట్ చేయాలంటే ఐ థింక్ మీ ఇలాంటి సినిమాలు చాలా రేర్గానే తీస్తుంటారండి. అంటే అందరికీ ఆ టైప్ ఆఫ్ టేస్ట్ తక్కువ ఉంటుంది. కనెక్ట్ అయితే గట్టిగా కనెక్ట్ అవుతారు, లేకపోతే కొంతమంది కొంచెం డిస్కనెక్టింగ్గా ఉండొచ్చేమో, అంటే ఏజ్డ్ పర్సన్స్. ఐ డోంట్ నో, నా అబ్జర్వేషన్లో అనిపించింది నాకు అలాగా. మీకేమనిపించింది? బబుల్ గమ్ టీజర్ ట్రైలర్ తర్వాత కూడా నాకు ఎక్కువ యూత్ కనెక్టింగ్ మూవీ లాగే అనిపించింది. యా బబుల్ గమ్ అంటే ఆ క్యారెక్టర్సే దే ఆర్ ఏజ్డ్ బిట్వీన్ 20 to 22 కదా. సో ఆబ్వియస్లీ ఆ ఏజ్ గ్రూపే ఎక్కువ కనెక్ట్ అవుతుంది. బట్ అంటే స్టోరీ బట్టి ఉంటుందండి. నేను ఎప్పుడు యూత్ సెంట్రిక్ ఫిల్మ్సే చేస్తానని కాదు, బట్ ఈ స్టోరీకి అలా కుదిరిందంటే అంటే ప్రిడామినెంట్లీ యూత్, బట్ ఆల్సో ఆల్ ద ఎల్డర్లీ పీపుల్ ఆర్ అన్ని జనరేషన్స్ వాళ్ళు ఐ థింక్ వాళ్ళకి ఏదో ఒక పాయింట్ ఉంటుంది రిలేట్ చేసుకోవడానికి. అంటే ప్రాబ్లీ 40-50 year old సినిమాకి వస్తే వాళ్ళ పిల్లలు జనరేషన్ ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ లైఫ్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కొంచెం తెలుస్తుంది. సో దట్ వే ఇట్స్ రిలేటబుల్ టు ఎవ్రీ వన్, జస్ట్ యూత్ ఒక్కలే కాదు. సో కమింగ్ టు శ్రీచరణ్ గారు, మీరైతే చాలా మంచి హిట్స్ ఇచ్చారు. అసలు డీజే టిల్లును అయితే ఇప్పటికీ మర్చిపోరు. అందుకే చాలా పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి. ఇలాంటి మంచి సంగీతాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు బబుల్ గమ్లో కూడా మేము టీజరు ట్రైలర్లో చూసినప్పుడు అది పాటలు అంతా మంచి పేరు తెచ్చుకున్నాయి. సో ఇప్పుడు ఈ బబుల్ గమ్ చెప్పినప్పుడు మీకు డైరెక్టర్ గారుగా లేకపోతే సుమా గారు ఎవరు మిమ్మల్ని ఎక్కువగా చాలా బాగా రావాలని చెప్పిన వాళ్ళు, ఎవరు ఎక్కువ పుష్ చేసిన వాళ్ళు? అంటే ఆబ్వియస్లీ అందరూ ఉంటారు. వాళ్ళందరికన్నా ఫస్ట్ నన్ను నేను పుష్ చేసుకున్నాను. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ అనేది యూనో కనెక్ట్ అవ్వాలంటే మ్యూజిక్ కూడా కొంచెం ఇంటిగ్రల్ పార్ట్. యూనో ఇప్పుడు చాలా సినిమాలకి అంటే ఆ డైరెక్షను, స్క్రీన్ ప్లే అన్నీ ఎలా ఉన్నా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు అది చాలా ప్లస్ అయితేనే బాగుంది అనే వాళ్ళు చాలామంది అయిపోయారు. ఫార్మాట్స్ హావ్ చేంజ్డ్, టైమ్స్ ఆర్ చేంజింగ్. సో ఇది కూడా ఒక స్మాల్ ఇంటిగ్రల్ పార్ట్ అయింది. ఓకే, మీరు కూడా అంటే మీ సినిమా లిస్టులు చూస్తే చాలా వరకు రిపీటెడ్ హీరోస్ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళతో ఒకసారి చేసిన తర్వాత బిల్డ్ అయ్యే ఫ్రెండ్షిప్, లేకపోతే అఫ్కోర్స్ ఇండస్ట్రీ అంటే మరీ ఇంత లార్జ్ ఏం కాదు, ఉన్నవాళ్ళు అదే కాబట్టి ఆ లిమిట్లో అలా రిపీట్ అవుతుందా? అలాగే కాదండి. అంటే ఒక మూవీ మీద పనిచేసిన తర్వాత ఒక ర్యాపో బిల్డ్ అవుతుంది. సో బహుశా నా వర్క్ స్టైల్ అది నచ్చి మళ్ళీ తిరిగి వచ్చి నాకు మూవీ ఇస్తున్నారు. ఓకే, సో మీ డైరెక్షన్ విషయానికి వస్తే కృష్ణ అండ్ హిజ్ లీలా ఆ టైంలో మీకు కొంచెము కలిసి రాలేదనుకోవాలా? అంటే సినిమా బాగున్నా కూడా అది లాక్డౌన్ ఈ కారణాలతో ఇంకా అనుకున్నంత రాలేదు అని ఏమన్నా అనిపించింది అప్పుడు మీకు? కృష్ణ అండ్ హిజ్ లీలా థియేటర్లో రిలీజ్ అయింటే డెఫినెట్లీ బాగుండేది, బట్ కొన్ని మన చేతిలో ఉండవు. సో ఆ టైంకి అలా జరిగింది అదంతే. కానీ ఓటీటీలో చూసిన వాళ్ళందరూ మీకు మంచి అంటే దట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఓటీటీ సినిమాలు అది వచ్చినప్పుడు లాక్డౌన్లో కూడా. జూన్ రిలీజ్ అయింది, మార్చ్లో లాక్డౌన్ వచ్చింది, ఇంకా వి డిడ్ంట్ నో వాట్ టు డు. జూన్లో కృష్ణ అండ్ హిజ్ లీలా రిలీజ్ చేసాం, బట్ ద రెస్పాన్స్ వాజ్ ఫినామినల్. అంటే దానికి ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈవెన్ 2 years later నాకు ఈ ఇయర్ ఎస్పెషలీ ఆ సినిమా మీద ఇంకా ఎక్కువ లవ్ వస్తుంది ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ సోషల్ మీడియా. బట్ దట్ ఫిల్మ్ హ్యాస్ అ సెపరేట్ ఫాలోయింగ్. ఈవెన్ ఫర్ ద మ్యూజిక్ సేమ్. అందుకనే దిస్ ఇస్ అవర్ థర్డ్ కొలాబరేషన్. క్షణం మేమే చేసాం, కృష్ణ అండ్ హిజ్ లీలా కలిసి చేసాం, అండ్ వీ నో ఈచ్ అదర్ ఫర్ అ లాంగ్ టైమ్. నా షార్ట్ ఫిల్మ్స్ కూడా శ్రీచు మ్యూజిక్ చేశాడు. సో ఓకే, అది ఎన్నాళ్ళ నుంచి, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మీ ఫ్రెండ్షిప్? ఆల్మోస్ట్ ఒక 20 years. 20 years. We grew up together. వైజాగ్లో కలిసి పెరిగాం, ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి తెలుసు.
ఓకే, ఇద్దరిది వైజాగేనా? Yeah, ఓకే, Vizag. మీది వైజాగ్ అనుకున్నాను. Yeah. ఓకే, సో వైజాగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా సినిమాల్లో ఎక్కడెక్కడ చూపిస్తుంటారు మీరు? అంటే అదే ఫౌండేషన్ కదండి, మొత్తం ఇంక తీసే సినిమాలన్నిటికీ కూడా బీచ్ నుంచే ఇన్స్పిరేషన్ వస్తుంది. ఓకే, ఈ సినిమాలో ఈ సినిమాలో వైజాగ్ ఏం లేదు, వైజాగ్ ఏం షూట్ చేయలేదు. వి షాట్ ఇన్ గోవా అండ్ హైదరాబాద్. ఎలాగైనా మొత్తానికి కొంచెం బీచ్ అనే ప్లేస్ని టచ్ చేశారు. బీచ్ ఉంటే కొంచెం మైండ్ పనిచేస్తుంది. ఓకే, మీ కథలు అవి ఎక్కడ రాసుకుంటారు మీరు? ఇంట్లో అండి, ఇంట్లో. ఓకే, బీచ్లో కాదు, బీచ్ దగ్గర. ఓకే, కానీ చాలా మంది ఏంటి బీచ్కి వెళ్తారు. అఫ్ కోర్స్ వాటర్కి ఒక ఉంది థెరపెటిక్ ఏదో ఉందని చెప్తుంటారు. డెఫినెట్లీ ఉంటుంది, చాలా ఉంటుంది. మీరు ఉందన్నారు కాబట్టి మీరు మ్యూజిక్ వైజ్ అంటే ఇది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. స్టోరీ ఓకే, ఇది సంగీతం అంటేనే ఏదో కొంచెం మధురంగా అలా ఆలోచిస్తాం కాబట్టి మీరు ఎట్లా ప్లాన్ చేస్తారు, ఎక్కడ చేస్తుంటారు ఎక్కువ శాతం? నే హైదరాబాదేనండి. అని మీకు ఎక్విప్మెంట్ కూడా కావాలి కదా, ఎక్కడికి వెళ్ళి చేయడానికి కావాలి అంటే చేయొచ్చు, కానీ లైక్ హైదరాబాద్ కూడా నాకు అంటే ఇట్స్ బికమ్ మై హోమ్. సో పుట్టి పెరిగిందంతా వైజాగ్. సో అక్కడ టాలెంట్ ఇచ్చిందంటే ఇక్కడ నాకు ఫుడ్ పెట్టింది. సో నాకు ఐఎమ్ ప్రిటీ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ సమ్ టైమ్స్ అప్రూవ్ బయటకు వెళ్ళడం ఇష్టం టు కంపోజ్. సో మోస్ట్లీ నేను కూడా ఇంట్లోనే చేసుకుంటాను. మంచి సినిమాలు చాలా చేశారు, కాకపోతే మీకు మీ కెరీర్ టర్న్ అయింది అనిపించింది ఎప్పటి నుంచి? కెరియర్ టర్న్ అయిన దగ్గరని అంటే మా మేజర్ అండ్ డీజే టిల్లు, బట్ ద ఫస్ట్ బ్రేక్ వాజ్ క్షణం. సో క్షణం యాక్చువల్గా అది అదొక డిఫరెంట్ ఫౌండేషన్ ఆల్టుగెదర్. అండ్ లాట్ ఆఫ్ మూవీస్ తర్వాత మళ్ళీ మేజర్ అండ్ పాన్ ఇండియన్ ఫిల్మ్. ఓకే, రవికాంత్ గారు, మీకు ఆయనలో నచ్చేది ఏంటంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, వారితోనే మూడో సినిమా కూడా చేయడానికి. అపార్ట్ ఫ్రమ్ ఫ్రెండ్షిప్ ఐ థింక్ ఇట్స్ ద ఫౌండేషన్. మాకు మా రిలేషన్షిప్ సినిమాల కన్నా చాలా పెద్దది. సో మేము సినిమాలు చేసినా చేయకపోయినా దట్ రిలేషన్షిప్ విల్ బి దేర్. బట్ ఇద్దరం కలిసి మీరు ఏదైనా సినిమాకి ఒకవేళ ఆయన సంప్రదించుకున్నా మీరు ఎవరినైనా పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? దానికి ఒక స్ట్రాంగ్ రీజనింగ్ ఉంటుందండి. ఒకవేళ లేకపోతే చెప్పకుండా ఆయన అర్థం చేసుకునే అంత లేదు, తనతో డిస్కస్ చేసేస్తా. బట్ అంటే దేర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ ఏఆర్ రెహమాన్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దట్ అది అందరికీ ఉంటుంది కదా వర్క్ చేయాలని. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ శ్రీచరణ్ పాకల. అండ్ తనలో నాకు నచ్చేది ఏంటంటే హిస్ టాలెంట్ ఈజ్ వెరీ రా. అతను ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకోలేదు గిటార్. ఈ సెల్ఫ్ టాట్, మొత్తం అంతా తను సొంతంగా నేర్చుకున్నాడు. సో దానివల్ల ఒక రా టాలెంట్ ఉంది, అది విచ్ ఇస్ వెరీ ఒరిజినల్. తన మ్యూజిక్ వింటే అట్లీస్ట్ వీళ్ళ పాటలా ఉంది, వాళ్ళ పాటలా ఉంది అనిపించదు. సో he has his own signature style and everything, so that's what I like most about him. ఓకే, మరి డీజే టిల్లు సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది కదా. మీ ముందు సినిమాల్లో ఆ పాటలు బాగున్నాయి కాదండి ఖచ్చితంగా, అంత పెద్ద రేంజ్లో హిట్ అయ్యే సాంగ్ నాకు ఎందుకు ఇవ్వలేదు అప్పుడు అని అడగలేదండి? అట్లా కంపారిజన్స్ ఉండవు. అప్పుడు మేము క్షణంలో చేసినప్పుడు చెలి అనే పాట కూడా పెద్ద హిట్ అండి. అండ్ కృష్ణ అండ్ లీలా చేసినప్పుడు ఆడియో చాలా లేట్గా రిలీజ్ అయింది, 1 year తర్వాత రిలీజ్ అయింది. అప్పుడప్పుడు రిలీజ్ అయ్యింది, బట్ స్టిల్ పీపుల్ ట్యాగ్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇప్పటికీ దే ఆర్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ ద బీజిఎం అండ్ సాంగ్స్. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా మూవీస్ లైక్ యూ మస్ట్ బీ నోయింగ్, నేను చాలా ఈ యాక్షన్ మూవీస్ ఇదంతా చేసాను. లైక్ మూవీస్ లైక్ గూఢచారి, గరుడు వేగ, మేజర్ ఈవెంట్ చేశాను. బట్ పర్టిక్యులర్లీ సమ్ డైరెక్టర్స్ లవ్ ద మ్యూజిక్ ఆఫ్ కృష్ణ అండ్ లీలా. నేను నిన్ను అప్రోచ్ అయ్యానంటే ఆ సినిమా నచ్చే, మిగతా సినిమాలు కాదు, నువ్వు చేసిన ఈ సినిమా మ్యూజిక్ నచ్చే నేను నీ దగ్గరికి వచ్చాను, అందుకే నేను నీకు సినిమా ఇస్తున్నాను అని చెప్పాను. అంటే మామూలు ప్రేక్షకులు చూడకపోయినా ఓటీటీలో అనేది ఖచ్చితంగా డైరెక్టర్స్ చాలా మంది చూస్తుంటారు. ఎందుకంటే అండ్ ఆల్బమ్ హిట్స్కి వస్తే అయిపోయి ఆ సినిమాలని. ఇప్పుడు జరుగుతున్న సినిమా ఆల్బమ్ గురించి మాట్లాడచ్చు యాక్చువల్లీ. ఈ సినిమాలో పాటలు హిట్ అయ్యాయి, సో దట్ వే ఇట్ హ్యాస్ అ ప్రెటీ సాలిడ్ ఆల్బమ్. సో బబుల్ గమ్ మనం ఎలాగో మాట్లాడతాము, అది మొత్తం ముందు ఒకసారి చరిత్ర మాట్లాడుకుంటే ప్రేక్షకులకి ఏంటంటే మీ గురించి ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. సో దట్ దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం క్యారీ చేయొచ్చు కాబట్టి. సో బబుల్ గమ్ ఈ టైటిల్ ఎందుకని ఈ టైటిల్స్ చూస్ చేశారు? ఇట్స్ క్యాచీ టైటిల్, అంతకన్నా పెద్ద రీజన్స్ గుర్తుంటుంది, అదైతే కరెక్టే. అంతేనా? అంటే మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది బబుల్ గమ్ ఎందుకు పెట్టామో.
ఒక ఫన్నీ యానెక్టోడ్ ఉంది, అంటే రిలేషన్షిప్స్ ఆర్ లైక్ బబుల్ గమ్, స్టార్టింగ్లో తీయకుంటుంది, తర్వాత చప్పగా అయిపోతుందని. అది నా బిలీఫ్ కాదు, బట్ జస్ట్ ఏదో కామెడీ కోసం ఒక క్యారెక్టర్ అంటాడు ఈ సినిమాలో. సో అక్కడ ఐడియా వచ్చింది, ప్రాబ్లీ ఈ సినిమాకి బబుల్ గమ్ అని పెట్టొచ్చాను. బాగుందండి. యాక్చువల్లీ కరెక్టే, కొంచెం అందరి విషయాల్లో ఏదో ఒక చోట అది ఖచ్చితంగా అది నిజమే అనిపిస్తుంది. సో తన రోషన్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా మంది చాలా బాగా ప్రైజ్ చేస్తున్నారు. అంటే తను రొమాంటిక్ సీన్స్ కావచ్చు, యాక్షన్ అది ఎమోషనల్ సీన్స్ కావచ్చు, చాలా బాగా చేశాడు. అంటే ఫస్ట్ టైం లాగా అనిపించలేదు. నేను ట్రైలర్లో చూసాను, ఒక చోట అమ్మాయి వెళ్ళిపోమన్న ఏదో అన్నప్పుడు కూడా ఆ బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. అబ్బాయి మొత్తానికైతే సినిమా హిట్ అన్న వ్యూ అయితే కనబడుతోంది అందరికీ, నాకే కాదు అందరికీ అనిపిస్తుంది. అలా మంచి రివ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ అది మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, ట్రైలర్ రెస్పాన్స్ ఇస్ వెరీ గుడ్. అందరు చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు. సినిమా చూడడానికి క్యూరియాసిటీ జనరేట్ చేస్తుంది. సో ఇది ఇంకా టీజర్ ట్రైలర్లోనే మీరు చూసారు రోషన్ పర్ఫార్మెన్స్, బట్ హీ డిడ్ అ ఫినామినల్ జాబ్. ఇంతే ఫాస్ట్గా ఉంటుందా సినిమా అంతా? అంటే ట్రైలర్లో మేము ఎక్కడ మిస్ అవ్వకుండా, ల్యాగ్ లేకుండా. మీరు ఫోన్ చూసుకున్నారంటే మిస్ అయిపోతారు. ఓకే, మీకేమనిపించిందండి? మీరు మ్యూజిక్ ఇస్తూ ఉన్నారు, అంతా ట్రావెల్ చేస్తూనే ఉంటారు, కానీ ఆ ట్రైలర్ అవి అవుట్పుట్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ఆబ్వియస్లీ ట్రైలర్ మ్యూజిక్ చేసాం కదండి, సో వీ న్యూ దట్ ఇట్ వుడ్ అంటే గో అ లాంగ్ వే అని. అండ్ అలాగే రెస్పాన్స్ కూడా సూపర్ వచ్చింది. యాక్చువల్గా నేను కూడా స్టార్టింగ్ సినిమా పేరు బబుల్ గమ్ పెడుతున్నాను అంటే నేను కూడా షాక్ అయినా సెకండ్ బబుల్ గమ్ ఏంటని. బట్ లేటర్ వెన్ ఈ నరేటెడ్ ఇట్ వాస్ క్రేజీ అనమాట. సో వెరీ న్యూ ఏజ్, ఈజ్ అ వెరీ న్యూ ఏజ్ డైరెక్టర్. ఎందుకంటే బ్యాక్ దెన్ ఇన్ ద డే మా అందరికీ లైక్ యూనో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ యూనో హీ గేవ్ అ మ్యాసివ్ హిట్ కాల్ క్షణం, వన్ ఆఫ్ ద యంగెస్ట్ డైరెక్టర్స్ అప్పుడు. సో యూనో దాని తర్వాత కృష్ణ అండ్ హిస్ లీలా, వెరీ వెరీ కమింగ్ ఆఫ్ ఏజ్. సో అలాగే బబుల్ గమ్. సో ఇట్ ఇన్వాల్వ్స్ టెరిఫిక్ డైరెక్షన్ అండ్ టేకింగ్, అండ్ ఆఫ్ కోర్స్ ద రెస్ట్ ఫాలో. అండ్ కమింగ్ టు రోషన్ అయితే అసలు చితకొచ్చాడు. అంటే ఫస్ట్ టైం ఇది ఇలాగ ఎక్కడ అనిపించలేదు. అవును, అనిపించలేదు ఎక్కడ. అంటే బీ డాన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, ఎవ్రీథింగ్. అండ్ హీ సాంగ్ సాంగ్ ఆల్సో, ఇజ్జత్ అన్న పాట పాడాడు. సో ఎంసీ హరి తోటి. సో ఓవరాల్గా ఇట్స్ అ గ్రేట్ ప్యాకేజ్. అండ్ సో ఇస్ ద లీడ్ యాక్ట్రెస్ మానస్ ఆల్సో. సో మానస చౌదరి తెలుగమ్మాయి కదా. సో తను ఏదైనా అబ్జెక్షన్స్ చెప్పిందా మీకు ఏ సీన్స్ అయినా చేయడానికి? లేదండి, అబ్జెక్షన్స్ ఏం చెప్పలేదు. అంటే తను ప్రతిదానికి ఒక రీజనింగ్ ఉంటుంది కదా, ఈ సీన్ ఎందుకు చేయాలని చెప్పి. సో ఐ థింక్ ఆ రీజనింగ్ యాక్టర్స్ కంఫర్టబుల్ ఉన్నప్పుడు they'll be pretty much up to do anything. And వాళ్ళిద్దరు కూడా నన్ను ట్రస్ట్ చేశారు. దట్స్ బిగ్గెస్ట్ థింగ్ దట్ ఐ కెన్ గెట్. చాలా చోట్ల యాక్టర్స్ చెప్పిన మాట వినరు, వాళ్ళకి నచ్చింది చేస్తారు. బట్ వీళ్ళు చాలా ట్రస్ట్ చేశారు. వీళ్ళు అంటే వెన్ యూ ట్రస్ట్ అండ్ సరెండర్ టు ద డైరెక్టర్, అది చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాసెస్ విత్ బోత్ దీస్ యాక్టర్స్ ఇన్ బబుల్ గమ్. ఓకే, మీకు సిద్ధుతో ఎలా ఉండేది? సిద్ధుతో సూపర్గా, సిద్ధు శేష్ ఇద్దరు కూడా సూపర్. అంటే ఆ సినిమాలో అయితే మేము ఇద్దరం కలిసి రాసాం. నేను శేష్ కలిసి రాసాం, సిద్ధు నేను కలిసి రాసాం. సో కలిసి రాసినప్పుడు ఏంటంటే ఇంకా కంఫర్ట్ వచ్చేస్తుంది. సో సిన్స్ ఫ్రమ్ డే వన్ వీ నో దట్ వాట్ వీఆర్ మేకింగ్. తను రాస్తున్నప్పుడే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ వస్తాయేంటో తెలుసు. సో దట్ వే వెరీ కంఫర్టబుల్ విత్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, స్టోరీ విషయానికి వస్తే ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ ఏంటంటే ఇందులో మెయిన్గా మనకు కనిపించేది ఫస్ట్ లవ్ ఉంది, ఇంకేదో ఆ అబ్బాయి ఏదో క్రైమ్ ఇట్లాంటి వాటిల్లో దేంట్లో ఉన్నాడో తెలియదు, ఏవో స్ట్రగుల్స్ అవుతున్నాడు మళ్ళీ. సో హ్యాపీ ఎండింగ్తోనే సినిమాలను ఇష్టపడుతూ ఉంటాం మనం. ఇందులో ట్విస్ట్లు, లాస్ట్ ఎండింగ్ అది ఎలా ఉండబోతున్నాయి? హ్యాపీ ఎండింగ్. హ్యాపీ ఎండింగ్ అదే చెప్పాలి. ఓకే, సో మీకు సుమా గారు ఆవిడిచ్చిన పాయింట్స్ ఏంటండి? అంటే ఇట్లా ఉండాలి, అలా ఉండాలి, అలాంటివి ఏమైనా చెప్పారా? ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని ఆవిడేం చెప్పలేదు. అంటే షీ వాజ్ వెరీ క్లియర్ దట్ ఎలాంటి సినిమా కావాలన్నారు వాళ్ళ అబ్బాయికి. అలా ఏం చెప్పలేదండి అసలు. అంటే నేను ఫస్ట్ ఈ స్టోరీ రాసుకున్నప్పుడు నాకు రోషన్ ముందు నుంచి తెలుసు. సో ఈ స్టోరీ రాసుకున్నప్పుడు నేను ఈ స్టోరీ ఎవరైనా కొత్త వాళ్ళతో చేద్దామని ఆలోచిస్తున్నా. ఆ టైంలో మళ్ళీ నేను రోషన్ని కలవడం జరిగింది. సో అతను చూసినట్టే నాకు అనిపించింది రోషన్ సూట్ అవుతాడు దీనికని. ఓకే, సో అప్పుడు స్టార్టెడ్ వర్కింగ్ విత్ రోషన్. అండ్ సుమా గారు వాళ్ళకి చాలా లేట్ వరకు స్టోరీ కూడా తెలియదు ఆల్మోస్ట్. ఓకే, అండ్ ఆఫ్టర్ అ పాయింట్ వెన్ షీ నోస్ ద స్టోరీ అండ్ ఆల్, షీ విల్ బి లైక్ రోషన్ గేజ్ చేయాలి అదంతే. హిస్ పేరెంట్స్ ఎప్పుడు వచ్చి ఫోర్స్ చేయలే నువ్వు ఇలాగే చేయాలి అలాగే చేయాలని, బోత్ రాజీవ్ గారు అండ్ సుమా.
సో ఆ డెసిషన్, ఆ చాయిస్ మొత్తం రోషన్కి వదిలేశారు. ఓకే. అని మీ ప్రీవియస్ మూవీస్ కూడా చూసారు కాబట్టి ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు ఉంటే మీ పని మీరు చేస్తారు అనుకుని అంతే కదండి, ఎవరి పనులు చేసుకుంటే ఈజీ అయిపోతుంది. కరెక్ట్. కాకపోతే ఆ స్టేజ్ మీద అంటే చూసాను, ఆ లాస్ట్ సీన్ చూసేసరికి ఇదేంటి ఇది నాకు తెలీదు అన్నారు. నిజంగా తెలీదు ఆవిడకి అప్పటి వరకు? అంటే ఐడియా ఉంది, బట్ ఫస్ట్ టైం చూసారు అక్కడ. ఓకే. ఆ రేంజ్లో ఉంటుందని ఊహించలేదు. ఓకే. సో మీ విషయానికి వస్తే సార్, మీకు ఈ సినిమా విషయంలో ఒక్కో సినిమాకి ఒక్కో టైం తీసుకుంటుంటారు కదా, ఎక్కువ టైం పడితే కొన్ని తక్కువ టైం పడతాయి. బబుల్ గమ్కి మీరు ఎలా అనిపించింది? మీకు ఎక్కువ టైం తీసుకుని చేయాల్సి వచ్చిందా, ఈజీ అయిపోయిందా? బేసిక్లీ చాలా సింక్లో ఉంటాం కాబట్టి అంటే ఫ్లోలో వెళ్ళిపోం. అంటే టైం అన్నది ఎప్పుడు మనం అనుకోండి. సో ఈ సినిమాకి ఏంటంటే ఫ్లోలో ఉంది. ట్యూన్స్ మోస్ట్ ఆఫ్ దమ్ ఫస్ట్ డెమో లాక్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 9 రోజుల్లో అయింది, టు బి ప్రిసైజ్. సో ఇట్ వెంట్ వెరీ వెరీ క్విక్. అలాగే నా టీం కూడా సూపర్ టీమ్. సో అంత సింకోపేషన్లో వెళ్ళింది అనమాట. ఓకే. ఇప్పుడున్న సోషల్ మీడియాకి ఆలోచిస్తే అంటే వాళ్ళకి రీల్స్ చేయడానికి కానీ, లేకపోతే ఒక సినిమా హిట్ అవ్వడానికి, ఆ సినిమా గురించి ఎక్కువగా తెలియడానికి అవి కూడా బాగా హెల్ప్ అవుతున్నాయి. అండ్ నాట్ ఓన్లీ రీల్స్, షార్ట్స్ ఇలాంటివన్నీ. సో వాటి కోసం స్పెసిఫిక్గా కేర్ తీసుకుని ఏదైనా క్రియేట్ చేసినవి ఉన్నాయి? స్పెసిఫిక్గా దాని గురించి ఆలోచించి క్రియేట్ చేసింది అంటే జనరల్గా కథ బట్టి అన్నీ వస్తాయండి. రీల్స్ గురించి చెప్పి మ్యూజిక్ చేయడం కష్టం. అది కూడా చేశాను. అంటే 1 minute ఇన్స్టాగ్రామ్ దానికి 1 minute, ఐ థింక్ ఇట్ హ్యాపెండ్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఒక 1 minute పాట చేశాను నేను. బట్ జనరలీ వీ వుడ్ వాంట్ టు హ్యావ్ ద సాంగ్స్ అండ్ అంటే ఎక్కడో మైండ్లో ఉంటుంది. కానీ జనరల్గా ఒక పాట చేసినప్పుడు కథ బట్టి ఉంటుంది, సిచ్యువేషన్ బట్టి అంత. అది వెన్ ద సాంగ్ ఇస్ అవుట్ అందరూ విన్నప్పుడు దే విల్ డిసైడ్ బాగుందా లేదా, జనాలకి వెళ్తుందా లేదా. థ్యాంక్ఫుల్లీ అంటే జనాలకి అంటే లైక్ పీపుల్ లవ్ ద ఆల్ ద సాంగ్స్, లైక్ ఇట్స్ గోయింగ్ ఇన్ టు ద క్రౌడ్. సో కృష్ణ అండ్ హిజ్ లీలా, లేకపోతే సిద్ధు గారి మూవీస్ ఎస్పెషల్లీ అవన్నీ కూడా కొంచెం ఏదో రాగా ఇదేదో నిజంగానే ఉంది, ఈ స్టోరీ కాదు ఇది నిజంగా జరుగుతున్నదే ఎక్కడో అన్న ఫీలింగ్ తీసుకొచ్చేలాంటివే ఉన్నాయి. కృష్ణ అండ్ హిజ్ లీలా కూడా అలాగే అనిపించింది నాకైతే కొన్ని. సో ఈ స్టోరీ కూడా మాకు అలా అనిపిస్తుందా, ఫిక్షనల్గా అనిపిస్తుందా? ఈ ఫిక్షనల్ స్టోరీ, బట్ ఇది రిలేటబుల్. ఫిక్షనలే, అదే రిలేటబుల్, డెఫినెట్లీ రిలేటబుల్ ఉంటుంది. ఓకే. సో ఇలాంటి ఎలిమెంట్స్ ఇప్పుడు మనకి స్టోరీ రాయాలంటే కొన్ని ఏవో మనకి జరిగినవో లేకపోతే ఎక్కడో చూసినవో ఇలా రాస్తూ ఉంటారు కదా. మీకు ఇలా రాసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఎన్ని స్టోరీలు ఉన్నాయి, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ అయిపోయినట్లేనా? స్టోరీస్ ఉన్నాయండి, అంటే ఐడియాస్ చాలా ఉన్నాయి. బట్ ఆ టైంకి నేను ఏది మౌంట్ చేయగలను, ఎవరితో మౌంట్ చేయగలను, అండ్ ఆ టైంకి నన్ను ఏది ఎగ్జైట్ చేస్తే అదే చేస్తా. నేనంటే ఈ స్టోరీ తర్వాత ఆ స్టోరీ అలా ఏం పెట్టుకోలేదు. బట్ ఐడియాస్ చాలా ఉన్నాయి. ఫుల్ స్టోరీస్ అయితే ఇంకా అంత రాసుకోలే. బట్ ఇది చూడాలి ఒకసారి 29 తర్వాత, ఇది రిలీజ్ అయిన తర్వాత అసలు ఏం ఎక్సైట్ చేస్తుందో చూసి అప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే 3 యంగ్ న్యూ అనుకోవాలి హీరోస్. సో ఇంకా నెక్స్ట్ కూడా అలానే చేస్తారా? ఎవరైనా కొంచెం అంటే నేను చెప్పాలనుకున్న కథకి కొత్త వాళ్ళు కావాలనుకుంటే డెఫినెట్లీ మళ్ళీ కొత్త మళ్ళీ మీకు ధైర్యం కూడా కదా, ఆల్రెడీ హిట్ అయినాయి నావి, నేను కొత్త వాళ్ళతో మాత్రం డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చింది నాకు. క్షణం, కృష్ణ అండ్ శ్రీలా కొత్త అప్పుడు అట్లీస్ట్ వీళ్ళు ఎవరో తెలియదు, శేష్, సిద్ధు. సో ఆ టైంకి నేను చేసినప్పుడు నాకు డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ ఇచ్చింది బబుల్ గమ్ చేయడానికి. బట్ అదే అంటే నాకు మోర్ దెన్ కాన్ఫిడెన్స్ అనుకోండి అంతే. మీరు కొంచెం లేట్ వచ్చారేమో అండి. ఎందుకంటున్నానంటే పెద్ద హీరోలు వాళ్ళ పిల్లల్ని లాంచ్ చేయమని యాక్చువల్లీ ఒక మంచి దర్శకుడిని ఎంచుకుని వస్తుండేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు అని టాక్. ఇప్పుడేమో పెద్ద హీరోల వాళ్ళ జనరేషన్లో వాళ్ళందరూ అయిపోయారు. మీరేమో ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి మీకు మీరే కొత్త వాళ్ళని వెతికి ముందు తీసుకొస్తున్నారు. ఇంకా స్టోరీ కండి, స్టోరీ డిమాండ్ చేస్తే అది అంటే ఈవెన్ నేను కూడా యాజ్ డైరెక్టర్ సెట్కి వెళ్ళిన తర్వాత స్టోరీలో ఏముందో దానికే సరెండర్ అవ్వాలి. నేను రాసినా కూడా no one is bigger than the story. మీరు ఫ్రెండ్ కాబట్టి ముందు నుంచి అన్ని సినిమాలు చూస్తూ ఉంటారు, ట్రావెలింగ్లోనే ఉన్నారు. కాకపోతే బయట పర్సన్గా చూస్తే కనుక ఆయన సినిమాల్లో బబుల్ గమ్ కూడా ఇప్పుడు చూసే ఉంటారు కదా, మేమంతే చూడలేదు కానీ. సో మీకు మూడిట్లో ఆయన ది బెస్ట్ ఏమనిపించింది? ది బెస్ట్ బబుల్ గమ్ ఆబ్వియస్లీ. ఓకే. ఎందుకంటే కొన్ని
యూనో ట్రెండ్ సెట్టింగ్ స్టైల్లో ఉంటాయి. సో ఇది ఆ రేంజ్లో తీసాడు. సో ఎందుకంటే న్యూ ఏజ్ అన్నీ మారిపోతున్నాయి కదా. ముందు లవ్ లెటర్ రాసేవాళ్ళం, తర్వాత పువ్వు ఇచ్చేవాళ్ళం, తర్వాత ఏదో స్వీట్స్ ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు, చాక్లెట్ ఇచ్చేవాళ్ళం. సో ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్, ఇవాల్వ్. అంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎవల్యూషన్ లవ్లో కూడా. ముందులాగే ఇప్పుడు టెలిగ్రామ్ పంపించే లెటర్స్ ఎవరు అంటలేదు. దర్ ఇస్ సర్టన్ వే టు ఈవెన్ అంటే లైక్ కనెక్ట్ అండ్ కన్వే. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కన్వేయింగ్ అన్నది తినక లేకపోతే మిస్అండర్స్టాండింగ్ లేకపోతాయి, అది చాలా క్రిటికల్. సో అదంతా కాలంతో మారిపోతుంది అది అంతా. సో దాన్ని ఆ థ్రెడ్ని పట్టి అల్లడం ఇట్స్ లిటిల్ ట్రిక్కీ. అదే కరెక్టే. ఎందుకంటే దాంతో కోర్ ఎమోషన్ ఇస్ లవ్, దట్ క్యాన్ చేంజ్. ఓకే. సో ఇందులో లవ్ ఏమన్నా మీరు కొత్తగా చూపించారా? లవ్ నేను కొత్తగా చూపిస్తాను. అదే అలా అయితే సిద్ధు గారి సినిమాలన్నిటిలోనూ కొత్తగానే కనిపిస్తుంది ఆ లవ్. అలా కృష్ణ అండ్ హిజ్ లీలాలో కూడా కొత్తగానే అనిపించింది అది. క్షణం అంటే అది డిఫరెంట్. కృష్ణ అండ్ హిజ్ లీలాలో 3 లవ్ స్టోరీలు ఉన్నాయండి ఒకే దాంట్లో. అదే మరి కొత్తగా చూపించారు కదా, అంటే మనిషి బట్టి కూడా మారిపోతుంది కదా లవ్. లవ్ డెఫినేషన్ అంటే లవ్ ఎప్పటికీ మారదు. లవ్ ఇస్ ద సేమ్ థింగ్. థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అదే. టాకింగ్ అబౌట్ రోమియో జూలియట్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ లవ్ స్టోరీస్, లవ్ విల్ నాట్ చేంజ్. ద వే ప్రాబ్లీ మనం ఎలా లవ్ చేస్తాం అనేది మారుతుందేమో. అది నేను చెప్పినట్టు హౌ ఇట్స్ కన్వేడ్. అదే ఇప్పుడు మొన్న ఎప్పుడో ఎవరో అడిగితే కొత్తగా ఎవరు ఎలా ప్రపోజ్ చేస్తారంటే గూగుల్ పేలో 143 రూపీస్ గూగుల్ పే చేస్తారంట. అంత కొత్తగా ఆలోచిస్తున్నారు, అంత క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళని రీచ్ అవ్వాలంటే డైరెక్టర్లు ఇంకెంత క్రియేటివ్గా ఆలోచించాలా అన్నట్లుంది. 1000 ఇస్తే పెళ్లి కూడా అయిపోద్ది. అది ఇంకా వేరే దానికి అడిగితే ఇంకా కొత్తగా చెప్తారు మళ్ళీ వాళ్ళు యూత్. సో ఈ యూత్కి దగ్గరగా ఉండడానికి, అంటే యూత్ అంటే అందులో మళ్ళీ కొంచెం సెపరేట్ చేయాలి. 16, 20, 25, 30 మనం అలా తీయాలా లేదా తర్వాత సంగతి. సో ఇలాగా ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచించే మైండ్ సెట్ ఉంది ఇప్పుడు ఈ టైంలో. ఎందుకంటే 5 yearsకి ఒకసారి జనరేషన్ చేంజ్ లాగా సిచ్యువేషన్ కదా. ఇది తీస్తున్నప్పుడు మీరు ఎక్కువగా ఎవరిని దృష్టిలో పెట్టుకున్నారు? ఆ ఏజ్ గ్రూప్ అండి, క్యారెక్టర్స్ ఏజ్ గ్రూప్ 22, 23, 21, 22 ఆ ఏజ్ గ్రూప్నే ఎక్కువ ఫోకస్ చేశాను. ఓకే. బికాజ్ అందరం అంటే జనరేషన్ ఎంత చేంజ్ అయినా కూడా ఎవల్యూషన్ కైండ్ ఆఫ్ అంటే మెచ్యూరిటీ అవన్నీ ఒక ఏజ్ వచ్చేసరికి మారుతాయి అందరికీ కూడా. అడాలసెన్స్లో ఒకలా ఉంటాయి హార్మోన్ బ్యాలెన్స్ అదంతా, అండ్ 25 దాటిన తర్వాత ఒకలా ఉంటుంది, 30 దాటిన తర్వాత ఒకలా ఉంటుంది. సో మనం వెన్ వీ గో బ్యాక్ అండ్ లుక్ 22 అప్పుడు మనం ఎలా ఉన్నామని మనం ఆలోచించుకుంటే సేమ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని ఈవెన్ నవ్వు కరెంట్ టైమ్స్కి కూడా తీసుకొచ్చినా కూడా మేబీ ఆలోచించే విధానంలో జనరేషన్ గ్యాప్ ఉండొచ్చేమో, బట్ ద ఎమోషనల్ ఫేజ్ అంతా ఒకేలా ఉంటుంది. 22కి అందరూ ఆల్మోస్ట్ అందరూ అట్లీస్ట్ 80% ఆఫ్ దెమ్ విల్ ఫీల్ ద సేమ్. అయితే రోషన్ని మీరు చూపించాలనుకున్నట్లుగా చూపించారా? తను దానికి సపోర్ట్ చేశాడా? 100% చెప్పాను కదా అసలు రోషన్ 100% సార్ అన్నాడు. దానికి ప్రూఫ్ నేనే ఫస్ట్ నా దగ్గరికి వస్తాను, ఎడిటేబుల్కి మళ్ళీ నా దగ్గరికి వస్తాను. డైలాగ్స్ విషయంలో అది తన స్టైల్ ఎలా అనిపించింది మీకు? వెరీ ఒరిజినల్. లైక్ ఐ సెడ్, అతను కూడా అంటే చాలామంది ఇప్పుడు వచ్చే కొత్త హీరోలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ స్టార్స్ని ఇమిటేట్ చేస్తుంటారు. లేకపోతే వాళ్ళు గొప్పడితే ఎట్లా ఉంటుంది, వాళ్ళు వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుంది, లేకపోతే వాళ్ళు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది. మనకు వీ కెన్ సీ షేడ్స్ ఆఫ్ ఆల్ అదర్ హీరోస్, బట్ రోషన్కి హీ హ్యాస్ హిస్ ఓన్ స్టైల్ అండ్ అది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ హీ హ్యాస్ అ లాంగ్ వే టు గో అండ్ ఐమ్ షూర్ హీల్ బికమ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా అండ్ ఇండియన్ సినిమా. ఎస్, ఇది హిట్ అయితే కనుక తనకి చాలా చాలా సినిమాలు మీ చేతిలోనే ఉంది నిజానికి ఒక రకంగా తన కెరీర్ కదా. నా కెరీర్ అతను నా చేతిలో లేదు, ఈ సినిమా వరకు నా చేతిలో. ఫస్ట్ సినిమాని చాలా మంది చూస్తారు కాబట్టి అలా అంటే వాట్ ఐ బిలీవ్ అంటే ఒక సినిమాతో కెరీర్ ఆగిపోవడం అదే ఉండదండి. అంటే యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ ఆపర్చునిటీ మనకు మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఎంత డౌన్లో ఉన్నా కూడా అది కరెక్టే. బౌన్స్ బ్యాక్ ఎప్పుడైనా అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. 100%. ఎస్. అయితే ఈ సినిమాలో మనం వద్దనుకున్నా ఎక్కడో కొంచెం ఒక మంచి చెప్పడం అనేది ఉంటుంది కదా, ఆ కాన్సెప్ట్లో చూస్తే ఏం చెప్తున్నారు? అంటే నాకు మంచి అయ్యేది మీకు కాకపోవచ్చు అండి. సో మంచి చెడుల గురించి నేను మాట్లాడలే, నేను ఒక కథ చెప్తున్నా. అందులోంచి చెడు తీసుకెళ్ళాలనుకునే వాళ్ళు చెడు తీసుకెళ్తారు, మంచి తీసుకెళ్ళాలనుకునే వాళ్ళు మంచి తీసుకెళ్తారు.
మీరు చెప్పాలనుకుంది ఏంటి? నేను చెప్పాలనుకున్నది కథ ఒకటే, అంతే, మెసేజ్లు ఏం కాదు. ఏం లేదు, ఏదో అంటే చూడకపోయినా అది ఆ దృష్టిలో చూడకపోయినా ఒకటైతే తెలుస్తుంటది ఒక పాయింట్. నేను సినిమా చూస్తే మేబీ ఇది అని నేనైతే చెప్పగలిగాను. సినిమా చూడలేదు కాబట్టి నేను కూడా ఎక్కువ చెప్పలేకపోతున్నా దాని గురించి. ఓకే, బట్ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఏ సినిమా అయినా కూడా మన బట్టే ఉంటుంది. ఒక సినిమా చూసి మర్డర్ చేసే విధానం అడుగుని వచ్చిందని చెప్పి బయట మర్డర్ చేశాడు అనుకోండి, వాడు దాంట్లో ఏం పట్టుకెళ్ళాడో మనకు క్లారిటీ ఉంటుంది. సో సినిమాల నుంచి మెసేజ్లు అనేవి చాలా లైట్ అండి, అంటే ఎవడు పట్టించుకోడు, యాక్చువల్లీ పట్టించుకోరు. ఏదో అంటారు అందుకు ఒక ఏజ్ లో తెలుసో తెలియక చాలా మంది సినిమా నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. బట్ యాక్చువల్లీ చూస్తే 2 వారాల తర్వాత అందరూ మూవ్ ఆన్ అయిపోతారు. బికాస్ సినిమాల గురించి పట్టించుకునే టైం లేదు జనాలు, చాలా బిజీగా ఉన్నారు వాళ్ళ లైఫ్. సో సాంగ్స్ విషయానికి వస్తే మిమ్మల్ని ఎక్కువ అంటే ఒక మ్యూజిక్ ఇస్తే ఒక్కొక్కసారి రిజెక్ట్ చేసి ఇంకోటి కావాలి, ఇంకో బెటర్మెంట్ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా. ఆయన నుంచి అలాంటివి వస్తాయా? యాక్సెప్ట్ చేసేస్తారు ఈజీగా? ఆబ్వియస్గా యాక్సెప్ట్ చేస్తాం, ఏదైనా డైరెక్టర్ మాట వినాలి కదా. సో 100% లక్కీగా ఈ ఆల్బమ్ కొంచెం ఇట్ వెంట్ వెరీ క్విక్, వి కాట్ అవుట్ ఆఫ్ ద ఎమోషన్. సో బాగాలేదు. లేదు అంటే దెర్ ఇన్స్టెన్సెస్ సో మెనీ టైమ్స్ దట్ ఈ ట్యూన్ కదా ఇంకా ట్యూన్ మీద వర్క్ చేద్దాం అది. ఎందుకంటే నేను మ్యూజిక్లో 360 అంటే డైరెక్టర్ అన్నాక సినిమాలో ఉండే 360 చూస్తారు డిగ్రీస్. సో సాంగ్ ప్రెజెంటేషన్ అని ఎందుకు ఏమిటి ఎలాగా. సేమ్ విత్ సీన్స్ కూడా అండి, అంటే మనకి ఇప్పుడు సీన్స్ కూడా కొన్ని మల్టిపుల్ రాస్తాం కదా, కొన్ని రాసిన ఫస్ట్ మనకు ఓకే అయిపోదు. సో అలాగే ఐ థింక్ అది రైట్. మ్యూజిక్ అన్ని కూడా స్టోరీస్ ఉన్నట్లుగానే మీ దగ్గర కొన్ని ట్యూన్స్ ఉంటాయి కదా ప్రిపేర్ చేసుకున్నాను. దీనికి ముందువి ఏమన్నా ఆల్రెడీ తీసుకునేవి వాడారా? లేదండి, లేదు, కొత్తగానే చేశారు. ఓకే. సో మీకు అయితే ఎక్కువ టైం తీసుకుని చేసిన సినిమా ఏది మరి? మేజర్కి ఎక్కువ తీసుకున్నారు. మేజర్ అలా కొడుతూనే ఉన్నాం. క్షణం కూడా ఐ థింక్ క్షణం కూడా యాక్చువల్లీ క్షణం కూడా చాలా టైం స్పెండ్ చేసాడు మ్యూజిక్ మీద. అంటే బోత్ ద ఫిల్మ్స్ డిమాండెడ్ ఆ టైంలోనే క్షణం కూడా లైక్ couple of months. Yes. Couple of months only for background score. Yeah. Album ki aithe first aa Cheliya paata lokodamki he gave some 45 demos. 45 exaggeration ఏమోలే. 45 demos ఇచ్చారు. 45 exaggeration కాదు, ఓన్లీ 40 అనుకుందాం. అది కూడా ఎక్కడ 10 ఇప్పుడు చెప్తాను నేను. అది 3వ డెమో బై ది వే. చెలియా అనేది అది 3వ డెమో ఇచ్చాను, అన్ని ఇచ్చాను. యాక్చువల్లీ ఫస్ట్ సాంగే లాక్ అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకో సమ్ చేంజెస్. ఫస్ట్ సినిమా చేసినప్పుడు కొంచెం హైప్ ఎక్కువ ఉంటుంది కదా, మనకి కూడా ఉత్సాహం ఉంటుంది ఇంకా బెస్ట్ ఏదో ఇవ్వాలి అని. అంటే నేను ఆ డెమోస్ ఇంకెలా చేసిన అందుకే నీకు 10 వరకే గుర్తున్నాయి. తల కిందలై గిటార్ ఇలా పట్టుకొని కొట్టి ఇలా పాకుతూ కొట్టి అలా కూడా డెమోస్ చేసి పంపించాను. లాట్ ఆఫ్ డెమోస్ అయ్యి. సో దట్ టుక్ సమ్ టైమ్ అండి. అండ్ నవడేస్ లైక్ వెన్ ఐ వర్క్ విత్ యునో ది అదర్ డైరెక్టర్స్, కొన్ని మంది అయితే దే లవ్ దిస్ గై. అంటే ఆ టైంలో క్షణం అనేది ఓ రేంజ్లో తీసాడు. వన్ ఆఫ్ ద యంగెస్ట్ డైరెక్టర్స్ అప్పుడు. అంటే హౌ ఓల్డ్ యూ? 25 back then when it released. When it started 23. సో ఆ టైంలో ఇలా మ్యూజిక్ నచ్చింది. సో ఇట్ బికేమ్ అ క్లాసిక్. సో ఇంకా సో వీ డిడ్ టేక్ టైమ్ ఫర్ దట్ టు హ్యాపెన్. అయితే ఇప్పుడు మీరు అప్పుడు అన్నీ ఇచ్చారు కదా, అవన్నీ తీసేసారా మీ లిస్ట్లో ఉంచుకొని? ఇప్పుడు ఈయన రిజెక్ట్ చేసినవి కూడా మీరు వేరే సినిమాకి వాడి పెద్ద హిట్ అయిపోవచ్చు, చెప్పలేమా సాంగ్? అలా ఏమైనా జరిగిందా రిజెక్ట్ చేసింది? యాక్చువల్గా డీజేటీలో నువ్వలా అని ఒక పాట ఉంటుంది, సిద్ధు పాడాడు. సో అది యాక్చువల్గా రాశాడు, అది క్షణంకి డెమో కింద చేసాం. అప్పుడు యాక్చువల్గా తిన్న లిరిక్స్ రాశాడు సిద్ధు. నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో అప్పుడు యాక్చువల్గా చేసాము. తర్వాత తినపాడాడు, వాడు కూడా క్షణంలో ఉండవలసింది ఆ పాట. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అది పెట్టలేదు సినిమాలో. దెన్ అది ఫైనల్లీ డీజేటీలోకి రాశాను. యాక్చువల్లీ క్రెడిట్ లో కూడా ఉంటుంది కదా, క్రెడిట్స్ లో ఉంటుంది రవికాంత్ పేరుపు అని. బంచ్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్. సో వాడు చాలా ఇష్టం ఆ పాట. సో హీ ఎండెడ్ అప్ సింగింగ్ ఇట్. ఇప్పుడు స్టోరీ రాయడము, సాంగ్స్ రాయడము ఒకటి కాదేమో, ఒకటేనా? మీరేమంటారు? దానికి కొంచెం కవితా హృదయం కావాలి. ఇది ఇట్స్ సేమ్ థింగ్. అంటే రాయడం ఒకటే, అంటే స్టోరీ అయితే మనం వేరేలా రాస్తాం. బట్ మనం రాసే పాటలో కూడా మేబీ ఒక చిన్న స్టోరీ చెప్తాం కదా.
సో ఇట్స్ ద సేమ్ థింగ్. అది కొంచెం వర్డ్ ప్లే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అంతే పాటల్లో. మంచి లిరిసిస్ట్, ఏయ్ ఎంకరేజ్ చేస్తే వద్దంటాడు. ఎందుకని? ఈజ్ అ గుడ్ లిరిసిస్ట్ అండ్ ఈజ్ అ గుడ్ సింగర్, సూపర్ సింగర్. మల్టీ టాలెంటెడ్. క్షణంలోనే ఒక పాట తను పాడాడు. అది మేము యాక్చువల్గా మన కొంచెం టెక్నికల్గా ట్రీట్ చేసి ఒక వరల్డ్ వైడ్ కాంపిటీషన్కి పంపిస్తే మేము విన్నాం కూడా. నైస్ అండి. ఆ పాట తినే పాడాడు. మరి కానీ డైరెక్టర్గానే మీకు ఇష్టం? యా, డైరెక్టర్ యా. మీకు ఇంకొక పేరు ఉంది అండి, శ్రీచూనా? ఓకే, ఎవరు పిలుస్తారు అలాగా? వైజాగ్లో అందరూనండి. ఇప్పుడు ఇక్కడ కూడా శ్రీచూనా. వైజాగ్లోనే ఇక్కడికి వచ్చే ముందు బండికి అటో చీపురు ఇటో చీపురు కట్టి ఊడ్చేసాం ఫుల్గా. సో అందరూ తెలుసు నాకు. ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది బేసిక్లీ. సో అందరికీ నేను క్లోజ్ పీపుల్ కాల్ హిమ్ శ్రీచూ. యా, మీరు కూడా? యా, అందరూ. ఓకే, ఏంటి అది షార్ట్ కట్? శ్రీచరణ్ షార్ట్ కట్. షార్ట్ చేసి చూ అని పిలుస్తారు చాలా మంది. మీకేం పిలుస్తారు మిమ్మల్ని? రవి అని పిలుస్తారు. రవికాంత్. వీడు ఎస్కేప్ అయిపోయాడు, నేను దొరికిస్తాను. ఇప్పుడు బహుశా మీ టైం నడుస్తుంది సిద్ధు గారిది మీద. అంటే ఈ జనరేషన్ ఏమో మరి న్యూ జనరేషన్ మూవీసే ఎక్కువగా, వాళ్ళు ఎలాంటి స్టోరీ తీసినా, అంటే ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ తీసినా అవి బాగా రీచ్ అవుతున్నాయి. సో సిద్ధు గారు, మీరు కావచ్చు, ఇంకా మన ఎవరు పేరు రావట్లేదు, అదే మన హిట్ హీరో అడవి శేషు గారు. సో అందరికీ సినిమాల నుంచి పరిచయమా? అంటే సిద్ధు లేకపోతే శేషు గారు? సిద్ధు నాకు, నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి వాళ్ళతో ఫేస్బుక్లో మాట్లాడాను. బికాజ్ నాకు వాళ్ళు అప్పుడు శేష్ ఒక సినిమా తీశాడు, కర్మ అని, ఇండిపెండెంట్ ఫిల్మ్ ఒకటి, యుఎస్ లో డైరెక్ట్ కూడా చేశాడు. సో ఆ సినిమా ప్రోమోస్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి ఐ మెసేజ్ హిమ్ ఆన్ ఫేస్బుక్. సో అప్పటి నుంచి టాకింగ్ అబౌట్ ఫిల్మ్స్ అండ్ నచ్చిన సినిమాలు, మ్యూచువల్ లైక్స్ డిస్లైక్స్ ఇవన్నీ మాడుతునే వాళ్ళం. అండ్ సేమ్ విత్ సిద్ధు ఎల్బిడబ్ల్యూ అనే సినిమా చేశాడు లాంగ్ బ్యాక్. సో అందులో నాకు ఆఫ్ ద హోల్ ఫిల్మ్ ఐ లైక్డ్ దిస్ యాక్టర్. So I looked up on Facebook, his name is Sidhu, and I messaged him. Sidhu responded. So నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి I was kind of talking to both Sesh and Sidhu. So I know them ఇది మీరు ఎల్బిడబ్ల్యూ గుర్తు చేస్తే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మేబీ ఇది స్టేట్మెంట్ కాదు, అనిపించింది అలా. అప్పుడు తను అందులో నెగిటివ్ క్యారెక్టర్ తనది కొంచెం కదా, సీరియస్ బాయ్ లాగా అట్లా ఉంటాడు. అప్పటి నుంచి మొదలుపెట్టిన తర్వాత గుంటూరు టాకీస్ కావచ్చు, ఏదైనా కొంచెం మాస్ ఈ టైప్లో ఉండే. కానీ డీజేటీలు తర్వాత నుంచి మొత్తం తనని చూసే ఆ స్టైల్ మారిపోయింది. కృష్ణ అండ్ హిస్ లీలాకి కూడా ఇంకా తను ఆడియన్స్కి ఆ టైప్లో కనెక్ట్ అయ్యాడని నేనైతే అనుకోలేదు. మీకు అనిపించింది అలాగా? అర్థం కాలేదంటే అప్పటి వరకు తను అబ్బాయి సిన్సియర్ ఒక హీరో ఈ టైప్ ఫీలింగ్ కలగలేదు డీజేటీలు వరకు. అంటే కృష్ణాంజలిలాగా నాకు ఆ ప్రాబ్లం ఏం కనిపించలేదు. లేదు, కాకపోతే అది థియేటర్స్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి అప్పటికి ఇంకా ప్రేక్షకులకి అట్లా రీచ్ అవ్వలేదు. ఇంకా ఓటీటీలోనే ఎక్కువ మంది చూస్తారు సినిమా, థియేటర్ కన్నా. ఓకే, అట్లా అంటారా? ఆబ్వియస్లీ కదండి. కరెక్టే, చూస్తారు. ఓకే, సో బబుల్ గమ్ విషయానికి వచ్చేద్దాము. ఇంకా రోషన్లో ప్లస్ పాయింట్స్, మైనస్లు అంటే ఏం చెప్తారు? మైనస్లు లైట్ అండి. అసలు మైనస్ మీద ఫోకస్ చేస్తే టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. స్ట్రెంత్ మీద ఫోకస్ చేసుకుని వెళ్ళిపోతే అట్లీస్ట్ మనం వాట్ వీఆర్ గుడ్ ఎట్, ఇట్స్ బెటర్ వి ఫోకస్ ఆన్ దట్ అండ్ డూ. మైనస్లు ఉంటాయి, అందరికీ ఉంటాయి మైనస్లు. నాకు ఉంటాయి, శ్రీషుకు ఉంటాయి, మీకు ఉంటాయి, మన రోషన్కి ఉంటాయి. బట్ వాటి వల్ల పనిచేయరు కదా మైనస్ వల్ల. అంటే మేబీ ఒకవేళ యాక్టింగ్ రాదనుకోండి, ఫస్ట్ అది చేసుకోవాలి, కానీ యాక్టింగ్ వచ్చు రోషన్కి. సో మైనస్లు ఏం లేదు. ఓకే, ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అండి, యాక్చువల్లీ ఎవరితోనూ కంపేర్ చేయకూడదు, కానీ పూరి జగన్నాథ్ గారి కొన్ని సినిమాలు ఉంటాయి అప్పుడప్పుడు అలాంటి లుక్, అలాంటి ఆ కలర్స్ కానీ అవన్నీ నాకు అలా అనిపించాయి. మీకు అనిపించిందా? అలాంటి ఏమైనా మీ ఫ్రెండ్ మీ మూవీ ఏం జరగలేదు, కానీ ఎక్కడో నాకు కొద్దిగా అలా అనిపించింది అనమాట. అంటే హీరోస్ని ఆయన కొంచెం మాస్గా బాగా చూపించేవాళ్ళు కదా, ఆ టైప్ ఫీలింగ్ కలిగింది. సో ఈ అబ్బాయి మంచిదే నేను చెప్తున్నాను, అంటే ప్లస్ అనే చెప్తున్నాను. అంటే అలాగా నాకైతే అనిపించలేదు. ఓకే, నాకు ఆ ఫీలింగ్ కలిగింది. అంటే తన్ని చూసినప్పుడు కూడా ఎక్కడో కొంచెము పూరి జగన్నాథ్ గారు అబ్బాయి, అంటే న్యూ యంగ్ బాయ్స్ వచ్చినప్పుడు న్యూ ఇంట్రడక్షన్ సినిమా ఏదన్నా ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆ ఫీలింగ్ కలిగింది. సో తినని మాస్గాను అమ్మాయిని క్లాస్గాను చూపిస్తున్నారే మేము మూవీ అంతా. అదే అమ్మాయి రిచ్ కాబట్టి, రిచ్ అండ్ మాస్ క్లాస్ కన్నా రిచ్ అండ్ మిడిల్ క్లాస్ అనుకోండి. ఓకే,
తన డ్రెస్సింగ్ స్టైలు అది కూడా కొంచెం ఇప్పటి వరకు మనం అందరినీ చూసినా అలా అనిపించలేదు నాకు రోషన్ డ్రెస్సింగ్ స్టైల్ అది కూడా. ఆ లుక్కి అలా సెట్ అవ్వాలనే అది క్యారీ చేశారా ఆ డ్రెస్సింగ్ స్టైల్? వాట్ పర్టికులర్ స్టైల్ ఎందుకంటే చాలా స్టైల్ అంటే షర్ట్ అది కొంచెం ఇట్లా లూజ్గా వెనక్కి అంటే ఈ సినిమాలో బబుల్గమ్ ఎస్పెషలీ స్టైలింగ్ వరకు ద హీరో అండర్గోస్ డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ స్టైలింగ్ అనమాట. తను ఒకలా ఉంటాడు, తర్వాత మారుతాడు. సో మల్టిపుల్ స్టైలింగ్స్ ఉన్నాయి. ఐ థింక్ యా స్టైలింగ్ వరకు అయితే అంతే చెప్పగలను. ఐ థింక్ హీ క్యారీడ్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్. ఓవరాల్గా సినిమాలో మీకు ఎక్కువ టైం తీసుకున్నది ఏంటి? రైటింగ్ took like 5 months. 5 months. అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మార్పులు జరిగాయా? లేదండి, ఇంకా అదే ఫైనల్. ఓకే, ఇంకా మార్పులు ఎక్కడ. మేము వి స్టార్టెడ్ ఓన్లీ షూటింగ్ ఇన్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఫాస్ట్గానే అయిపోయింది ఒక రకంగా. అయితే రిలీజ్ కూడా ఫాస్ట్గానే అవుతుంది, ఎక్కడ డిలేస్ లేకుండా. ఓకే, సో ఇప్పటికైతే అందరూ చూసేసారు కదా మీ గ్రూప్లో అయితే సినిమాని? లేదు, ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరు చూడలేదు, నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరు చూడలేదు. ఓన్లీ సినిమాకి ఎవరైతే పని చేస్తారో వాళ్ళే చూసారు. సుమా గారు ఇంకా చూడలేదు. చూడలేదా? ఆవిడలో చాలా క్యూరియాసిటీ ఉండాలి. నేనే హోల్డ్ చేస్తున్నా కొంచెం, మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం మీరు ఆపారు అయితే. ఓకే, రోషన్కి అయితే ఎలాగో చేశాడు కానీ అవుట్పుట్ చూసాడు తను చూసాడు. మరి ఫాదర్ చూసారా? ఇంకా లేదు. ఓకే, ఫాదర్ అండ్ మదర్కి మీరు తర్వాత చూపిస్తారు. ఓకే, రిలీజ్ ముందే చూపిస్తారా? జస్ట్ లేదు, రిలీజ్ ముందే చూపిస్తా. బట్ మొన్న యాక్చువల్లీ నిన్న ఇంకా ఫైనల్ కాపీ ఫుల్ అయింది డీటెయిల్స్తో సహా. సో ఐ థింక్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ థియేటర్ ఏదైనా బుక్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఏంటండి మూవీస్? మేబీ తెలీదండి, ఇంకేం ఫిక్స్ అంటే స్టోరీస్ ఉన్నాయి, కపుల్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి. బట్ ఈ 29th వరకు ఐఎమ్ జస్ట్ టూ ఆక్యుపైడ్ విత్ ఓన్లీ బబుల్ గమ్. ఫస్ట్ ఈ సినిమా అయితే దెన్ విల్ సీ. పోనీ ఏ కైండ్ ఆఫ్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రేక్షకులు ఇలాంటిదే నచ్చితే మీరు మళ్ళీ అలాంటిదే తీస్తాను అంటే అది వేరే. లేదు, నాకు నచ్చింది తీస్తాను నేను. ప్రేక్షకులు నేను చూపించింది ఫస్ట్ నాకు నచ్చాలి, ప్రేక్షకులు నచ్చాలంటే. సో ఐ థింక్ వెరీ సూన్. బట్ ఇంకా ఏంటనేది నాకు కూడా క్లారిటీ లేదు. అంటే మీరు ఈ జోనర్లో కాకుండా వేరే ఏ జోనర్లో రాస్తారు? వేరే జోనర్, యా లవ్ స్టోరీ ప్రాబ్లీ నాట్. ఓకే, మీవి ఏమున్నాయండి ప్రాజెక్ట్స్? ఉన్నాయండి, కాజల్ గారి సత్యభామ చేస్తున్నాను, గూఢచారి 2. దాని తర్వాత ఉన్నది లిస్ట్. నా నెక్స్ట్ సినిమాకి ఫిక్స్, అదేంటో చెప్పలేదు కానీ మీరు. ఆబ్వియస్లీ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మొత్తానికి బబుల్ గమ్ సాంగ్స్ కావచ్చు, ట్రైలర్, టీజర్ అన్నీ మంచి ఇప్పటి వరకు ఉన్న హిట్ ఇలాగే సినిమా మీద కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. Thank you.